ఫటాఫట్ 40 అక్టోబర్ 7 తరహా దాడులు చేసేందుకు వీలుగా హెజ్బుల్లా సన్నాహాలు. వ్యూహ రచనలో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్. మిత్రదేశం ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతు. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ లో ఘోర ప్రమాదం. ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం. లెబనాన్లోని హిజ్బుల్లా మిలిటెంట్ సంస్థపై యుద్ధానికి సంబంధించిన వ్యూహ రచనలో బిజీగా ఉన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ కాల్ చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న తీరుపై మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి సుస్థిరతల సాధన కోసం భారత్ తన వంతు సాయాన్ని అందించేందుకు సదా సిద్ధంగా ఉంటుందని నెతన్యాహుకు తెలిపారు. ఇజ్రాయెల్ కు చెందిన వివిధ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలపై ఈ సందర్భంగా ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఉగ్రవాదానికి ఈ ప్రపంచంలో చోటు ఉండకూడదని మోదీ తెలిపారు. పశ్చిమాసియా భగ్గుమంటున్న తరుణంలో మిత్రదేశం ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. దీనిపై నేరుగా దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని యుఎస్ రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ఇరాన్ ను హెచ్చరించారు. ఇజ్రాయెల్ కు తనను తాను రక్షించుకునే హక్కు ఉందని పునరుద్ఘాటించారు. భద్రతాపరమైన పరిస్థితులు, ఇజ్రాయెల్ ఆపరేషన్ల గురించి ఆ దేశ రక్షణ మంత్రితో నేను మాట్లాడానని తెలిపారు. తనను తాను రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ కు ఉన్న హక్కుకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పై జరిగిన ఆ తరహా దాడులకు తావు లేకుండా ఉండేందుకు సరిహద్దు వెంబడి హెజ్బుల్లాకు చెందిన నిర్మాణాలను నిర్వీర్యం చేయాల్సిన అవసరాన్ని గుర్తించామని అన్నారు. అధికార పగ్గాలు చేపట్టేలోపే జపాన్ కాబోయే ప్రధాని ఫిగరు ఇషిబా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు పిలుపునిచ్చారు. ప్రధానిగా ప్రమాణం చేసిన ఇషిబా అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో ఇషిబా విజయం సాధించడం తెలిసిందే. దీంతో ఫూమియో కిషిడా వారసుడిగా ఇషిబా ఎంపికయ్యారు. కరోనా సమయంలో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావం చంద్రుడిపైన పడినట్లుగా నాసాకు చెందిన లూనార్ రికనాయిసెన్స్ ఆర్బిటర్ డేటాలో బయటపడింది. చంద్రుడి ఉపరితలంలోని 6 ప్రత్యేక భాగాల ఉష్ణోగ్రతలను అధ్యయనం చేయగా లాక్డౌన్ సమయంలో ఇక్కడ ఉష్ణోగ్రత 8 నుంచి 10 డిగ్రీలు కెల్విన్ పడిపోయినట్లుగా గుర్తించారు. ఈ సందర్భంగా 2017-2023 వరకు డేటాను విశ్లేషించారు. లాక్డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే ఇందుకు కారణమని అధ్యయనంలో వెల్లడించారు. దేశంలో దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శలు. ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని అడ్డుకున్న పోలీసులు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జనతాకి అదాలత్, ముడా కుంభకోణం వ్యవహారంతో కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు ముప్పతిప్పలు. ఇలాంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం. కులతత్వం, మతం ద్వారా దేశంలోని దేశభక్తిని అణిచివేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మండిపడ్డారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ పాల్వాల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. దేశానికి ముఖ్యమైన ప్రతి అంశాన్ని కాంగ్రెస్ చిక్కుల్లో పెట్టిందని, అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించడానికి కాంగ్రెస్ అనుమతించలేదని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో రాజ్యాంగాన్ని పూర్తిగా అమలు చేయడానికి కాంగ్రెస్ అనుమతించలేదన్నారు. పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్, ఆయన మద్దతుదారులను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆయన్ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీని పోలీసులు అడ్డుకున్నారు. వాంగ్ చుక్ ప్రారంభించిన యాత్ర లద్దాఖ్ నుంచి ఢిల్లీకి చేరుకునే క్రమంలో పోలీసులు చర్యలు తీసుకున్నారు. సింగు సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు వాంగ్ చుక్ తో సహా 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్ చుక్ స్వయంగా వెల్లడించారు. ఆయన్ను కలిసేందుకు సీఎం అతిషి భవన పోలీస్ స్టేషన్ కు వెళ్లగా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. కాగా సోనం వాంగ్ చుక్ ఇతర మద్దతుదారులు తమ డిమాండ్లను నెరవేర్చాలని గత నెల 1న లేహ్ లో పాదయాత్ర ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్ కు వారి పాదయాత్ర చేరుకున్నాక వాంగ్ చుక్ తమ పాదయాత్ర ఉద్దేశాన్ని వెల్లడించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ మరోసారి జనతాకి అదాలత్ నిర్వహించనున్నారు. అక్టోబర్ 6న దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో ఈ కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. సెప్టెంబర్ 22న కూడా కేజ్రీవాల్ ఇదే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఢిల్లీ ప్రజలతో నేరుగా ప్రభుత్వం సంబంధాలు కలిగి ఉండేలా ఈ జనతాకి అదాలత్ కార్యక్రమాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తెరమీదికి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వంలోని మంత్రులతో పాటు ఉన్నతాధికారులతో నేరుగా విన్నవించుకోవచ్చు. ప్రజలు ప్రభుత్వం మధ్య దూరాన్ని తగ్గించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. కాగా మద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేసి తిహార్ జైలుకు తరలించింది. ఈ కేసులో ఆయనకు ఇటీవల సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముఖ్యమంత్రిగా ఎక్కడ సంతకం చేయొద్దని షరతు విధించింది.
ముడా కుంభకోణం వ్యవహారం కర్ణాటక సీఎం సిద్దరామయ్యను ముప్పతిప్పలు పెడుతున్న వేళ ఆయన సతీమణి పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ భూములను తిరిగి ముడా సంస్థకు ఇచ్చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయంపై ముఖ్యమంత్రి స్పందించారు. రాజకీయ విద్వేషాలు, కుట్రలకు తన భార్య బాధితులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల లెబనాన్ లో పేజర్లు పేలిన అంశంలో పేజర్లను బాంబులుగా మార్చింది ఇజ్రాయెల్ అని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది కామెంట్ చేశారు. ఆ పేజర్లు తైవాన్ కంపెనీకి చెందినవని, కానీ వాటిని హంగేరీ కంపెనీకి సరఫరా చేశారని, హంగేరీ కంపెనీ వాటిని లెబనాన్ కు పంపిందని అన్నారు. ఇజ్రాయెల్ ఓ షెల్ కంపెనీని క్రియేట్ చేసి హెజ్బుల్లాకు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు. దీనికోసం ఎన్నో ఏళ్ల ప్రణాళిక అవసరమని, అంటే ఆ దేశం ఆ ప్లాన్ ఎప్పుడో వేసిందని అన్నారు. మనం పోరాడుతున్న తీరుతో యుద్ధం ప్రారంభం కాదని, మనం ప్లానింగ్ స్టార్ట్ చేసిన రోజు నుంచే యుద్ధం మొదలైనట్లు అవుతుందని ఆర్మీ చీఫ్ ద్వివేది అభిప్రాయపడ్డారు. ఇదే చాలా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ఇక మన దేశం గురించి ఆలోచిస్తే సప్లై చేసే విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. టెక్నిక్ స్థాయిలో అయినా లేక మాన్యువల్ స్థాయిలో అయినా ఖచ్చితంగా వేర్వేరు స్థాయిలో పర్యవేక్షణ ఉండాలన్నారు. దేశంలోని గ్రామాలు అభివృద్ధి లేకుండా వికసిత్ భారత్ లక్ష్యం చేరుకోవడం సాధ్యం కాదని కంప్యూటర్ అండ్ ఆడిట్ జనరల్ గిరీష్ చంద్ర ముర్ము పేర్కొన్నారు. 2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరించడంలో గ్రామీణ భారతం కీలకమని వ్యాఖ్యానించారు. సమాఖ్య వ్యవస్థలో అధికార వికేంద్రీకరణ ఇంకా పూర్తి స్థాయిలో జరగలేదని, గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు లభించడం లేదని తెలిపారు. క్షేత్రస్థాయిలో అభివృద్ధి జరగకుండా వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడం సులువు కాదని, దేశంలోని 50% జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తోందన్నారు. ప్రభుత్వ పాలన, వారి అభివృద్ధి, వారి పాలనాధికారాలు వారికి తగిన వనరులు అందించకుండా అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలన్న లక్ష్యం అందుకోవడం సాధ్యం కాదని తెలిపారు. సరైన అకౌంటింగ్ విధానాలను పాటించని మున్సిపల్ కార్పొరేషన్లకు నిధులు సమీకరించే అనుమతులు ఇవ్వకూడదని తెలిపారు. స్థానిక సంస్థలు సరైన అకౌంటింగ్, ఆడిట్ విధానాలు పాటిస్తే చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా ఉందన్నారు. రోడ్లు, జలాశయాలు, రైలు ట్రాకులను ఆక్రమించిన ఏ మత సంబంధ కట్టడాలనైనా తొలగించాల్సిందేనని, ప్రజల సురక్షితమే అత్యున్నత అంశమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. నేరగాళ్ల ఇళ్లపై బుల్డోజర్ చర్యలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. భారత సెక్యులర్ దేశమని, ఆక్రమణల తొలగింపు, బుల్డోజర్తో చర్యలు మతాలతో సంబంధం లేకుండా అందరికీ ఒక్కటేనని బెంచ్ పేర్కొంది. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు హాజరయ్యారు. ఏదైనా నేరంలో ఉన్నట్టుపై వ్యక్తి ఇంటిపై బుల్డోజర్ చర్యలు తీసుకోవడానికి ఆధారమా అని ఆయన్ను బెంచ్ ప్రశ్నించింది. ఒక వర్గానికి సంబంధించిన కొన్ని ఘటనల ఆధారంగా న్యాయస్థానం మార్గదర్శకాలు జారీ చేసిందని, తాను ఆందోళన చెందుతున్నట్లుగా ఆయన వెల్లడించారు. గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ కేటీఆర్ ఫైర్. సద్దుల బతుకమ్మ, దసరా ఉత్సవాలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా రైతు రుణమాఫీ చేశారన్న తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తలు తెలంగాణ న్యూస్ లో చూద్దాం. గత ప్రభుత్వ హయాంలో 2017లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది వాస్తవం కాదా అని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్ చేసిన పనులను ఆ పార్టీ నేతలు మర్చిపోయినట్లుగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆర్భాటంగా ప్రకటించి కార్పొరేషన్ కు చైర్మన్ ను కూడా నియమించారని గుర్తు చేశారు. 2018లో మూసీ నదికి సంబంధించిన ప్రాజెక్టును ఏ విధంగా చేపట్టాలనే దానిపై సమావేశం నిర్వహించారు. రివర్ బెడ్ లో ఆక్రమణల లెక్కలు తీయాలని తెలిపారు. మూసీ నదికి బౌండరీతో పాటు బఫర్ జోన్ ఫిక్స్ చేయాలన్నారు. మూసీకి ఇరువైపులా 50 మీటర్లను బఫర్ జోన్ గా గుర్తించాలని జీవో జారీ చేశారు. కాలుష్యం తీవ్రంగా ఉంది, కాలుష్య రహితంగా చేస్తామని తెలిపారు. రివర్ ఫ్రంట్ అభివృద్ధికి ప్రణాళిక కూడా రూపొందించారు. పేదలకు ఇబ్బందులు రాకూడదనే గతంలో మూసీకి సంబంధించిన ప్రాజెక్టులను నిలిపివేశామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ప్రస్తుతం మూసీ సుందరీకరణ ప్రాజెక్టుతో సుమారు 2 లక్షల మందిని రోడ్డున పడేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. హైదరాబాద్ లోని అమర్పేట పరిధిలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పార్టీ నేతలతో కలిసి ఆయన పర్యటించారు. పలువురు బాధితులను పరామర్శించి వారితో మాట్లాడారు. హైదరాబాద్ లో బీఆర్ఎస్ కు ఓట్లు వేసిన వారిపై సీఎం రేవంత్ రెడ్డి పగబట్టారని, లక్షలాది మందికి నిద్ర లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఎప్పుడు ఇల్లు కూల్చేస్తారోనని ప్రజలు ఆవేదనతో ఉన్నారని తెలిపారు. ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వస్తే కంచెలు పెట్టాలన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి కలిసిపోయారా అని ప్రశ్నించారు. పేదల ఇల్లు కూల్చేస్తుంటే ఈ ప్రాంత ఎంపీ ఎక్కడికి వెళ్లారని పరోక్షంగా కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో సగం డబ్బుతో మూసి ప్రక్షాళన చేపట్టారన్నారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.
సద్దుల బతుకమ్మ దసరా ఉత్సవాలపై మంత్రి కొండా సురేఖ సమీక్ష నిర్వహించారు. వరంగల్ రంగలీల మైదానంలో వైభవంగా నిర్వహించే ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని మంత్రి సురేఖ అధికారులకు సూచించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా రైతు రుణమాఫీ చేశామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 3 విడతల్లో 18,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం ఉంచిన రైతు బంధు బకాయిలు 7,656 కోట్లు కూడా వేశామన్నారు. విపక్షాల విమర్శలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఆదుకుంటున్న ప్రభుత్వానికి విపక్ష నేతలు సహకరించకపోగా విమర్శిస్తున్నారని మండిపడ్డారు. 42 లక్షల మందికి రుణమాఫీ చేశామని ఎప్పుడూ చెప్పలేదని, గత ప్రభుత్వం రైతులకు బకాయిలు పెట్టినవి లెక్కలోకి తీసుకోవాలని సీఎం చెప్పారని అన్నారు. పంట రుణాలు తీసుకున్న 42 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ఇచ్చారని తెలిపారు. వారికి 31,000 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉందని వెల్లడించారు. గతంలో కేసీఆర్, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు ఒకే తరహా విధానాలు అమలు చేస్తున్నాయని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద బీజేపీ చేపట్టిన రైతు దీక్ష ముగింపు సందర్భంగా ఆ పార్టీకి చెందిన పలువురు ఎంపీలు, నేతలు మాట్లాడారు. ఈ దీక్ష రైతుల గోసను కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తు చేసేందుకేనని ధర్మపురి అరవింద్ అన్నారు. ప్రతి జిల్లాకు ఈ దీక్షలు తీసుకెళ్తామని తెలిపారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసింది ప్రధాని మోదీయేనని తెలిపారు. హైడ్రా తీరుపై ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయలు వేసిందన్నారు. పేదల ఇళ్లని కూల్చివేస్తున్నారని ఆరోపించారు. హైడ్రా పేరుతో బ్లాక్ మెయిల్ చేసి జేబులు నింపుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను హింసించి ఆనందపడుతున్నారని అన్నారు. సంగారెడ్డి మల్కాపూర్ చెరువు కూల్చివేతలో తీవ్రంగా గాయపడి ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న హోంగార్డ్ గోపాల్ ను మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. ప్రమాదం జరిగి హోంగార్డ్ గాయపడితే ఒక్క పోలీసు ఉన్నతాధికారి కూడా పరామర్శించలేదన్నారు. ప్రమాదకరమైన డిటోనేటర్లతో పేలుళ్లు చేసినప్పుడు కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతోనే గోపాల్ ప్రమాదానికి గురయ్యాడని అన్నారు. ప్రమాదానికి పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం వైద్య ఖర్చులు భరించడం లేదన్నారు. ప్రభుత్వం 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదని హోంగార్డ్ గోపాల్ కుటుంబ సభ్యులు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. గోపాల్ ను పరామర్శించిన వారిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కన్య ప్రభాకర్, మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఉన్నారు. సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీ సంక్షేమ శాఖ క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు, గురుకులాల్లో మంచి ఫలితాలు, వాటి పనితీరు చర్చించారు. గురుకులాల పరిశుభ్రత, వసతి సౌకర్యాలు తదితర వాటిపై చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. బీజేపీతో కుమ్మక్కవుదామని బీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తోందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు విమర్శించారు. బీఆర్ఎస్ ను బీజేపీ నమ్మదని, ఇక ఆ పార్టీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం తుక్కపూర్లోని మల్లన్న సాగర్ ను సందర్శించిన మైనంపల్లి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. హైడ్రా బాధితులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న హరీష్ రావు మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని మైనంపల్లి డిమాండ్ చేశారు. పోలీసులతో రైతులను కొట్టించిన ఘనత కల్వకుంట్ల కుటుంబానికే దక్కిందన్నారు. మంచి ఉద్దేశంతో హైడ్రాని ప్రారంభిస్తే కావాలని విష ప్రచారం చేస్తున్నారని, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకుని తప్పుడు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ హయాంలో చెరువులు, కుంటలు, నాలాలు కబ్జాకు గురయ్యాయని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఖర్చు చేసినట్టుగా కాంగ్రెస్ బీజేపీలు చేయలేదని అన్నారు. మంత్రి కొండా సురేఖపై ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ కార్యకర్తలేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి డబ్బులు తీసుకున్న వారే ఇలాంటి ట్రోలింగ్ చేశారని విమర్శించారు. కేవలం ఒక్క ట్వీట్ పెట్టడం కాదు, ట్రోలింగ్ పై హరీష్ రావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారిక కార్యక్రమంలో మంత్రిని సన్మానిస్తే దారుణంగా పోస్టులు పెడతారా అని ప్రశ్నించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం సందర్భంగా వేదికపై జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి, స్థానిక ఎంపీగా నేను ఉన్నానని తెలిపారు. వేలాది మంది సమక్షంలో జరిగిన కార్యక్రమాన్ని భూతద్దంలో చూపించి విమర్శలు చేసే వారిని చూస్తే బాధనిస్తుందని కేటీఆర్ తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు దీనిపై స్పందించి సోషల్ మీడియాను కంట్రోల్ చేసుకుని క్షమాపణ చెప్పాలని అన్నారు. ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారితీస్తోన్న డీజేలపై నగర పోలీసులు నిషేధాన్ని విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని డయల్ 100 కు ఫిర్యాదులు పెరగడంతో పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో నగర కొత్వాల్ సివి ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బల్దియా కమిషనర్ అమ్రపాలి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజా సింగ్, షాషా ఖాద్రి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్,
హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాచకొండ సిపి సుధీర్ బాబు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సివి ఆనంద్ డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. 2 ఏళ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని, ఈసారి శృతి మించి జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి సైతం దీన్ని గమనించి ఆరా తీశారని సివి ఆనంద్ అన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇక నుంచి చర్యలు తీసుకుంటామన్నారు. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. తిరుమలకు బయలుదేరిన పవన్ ఏపీలో ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామకాలను పట్టాలెక్కించిన కూటమి ప్రభుత్వం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్వీట్. ఇలాంటి న్యూస్ ను ఏపీ వార్తల్లో చూద్దాం. రాయలసీమను గ్రీన్ ఎనర్జీ హబ్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో 7.5 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని తెలిపారు. కర్నూలు జిల్లా పుచ్చకాయలవాడలో నిర్వహించిన గ్రామ సభలో సీఎం ప్రసంగించారు. వర్క్ ఫ్రం హోం కు శ్రీకారం చుట్టాలనేది తన ఆలోచన అని తెలిపారు. గ్రామాల్లో వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేయడం ద్వారా సొంతూరులోనే ఉండి ఉద్యోగం చేసుకోవచ్చన్నారు. గత ప్రభుత్వంలో సీఎం మీటింగ్ అంటే పరదాలు కట్టేవారు, చెట్లు కొట్టేసేవారు. గతంలో సీఎం మీటింగ్ అంటే ప్రజలకు నరకం కనిపించేది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక పింఛన్ 4,000కు పెంచాం. 1వ తేదీన అధికారులు మీ ఇంటికొచ్చే పింఛన్ ఇస్తున్నారు. పెన్షన్ల పంపిణీ శాశ్వతంగా కొనసాగిస్తున్నామని అన్నారు. జగన్ వెళ్తూ ఖజానా ఖాళీ చేసి వెళ్లారని, ఎక్కువ మంది కూటమి ఎంపీలను గెలిపించి మంచి పని చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన విధ్వంసం అంతా ఇంత కాదని విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ పుస్తకాలు ఇచ్చే బాధ్యత మాదన్నారు. ఇప్పటికే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేశామని తెలిపారు. ప్రాయశ్చిత్త దీక్షను విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తిరుమలకు బయలుదేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు పయనమయ్యారు. బుధవారం ఉదయం పవన్ కళ్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు. అనంతరం అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించనున్నారు. పవన్ కళ్యాణ్ దీక్ష విరమణ నేపథ్యంలో 30న రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో దీపాలు వెలిగించారు. అక్టోబర్ 1న ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగా కేంద్రాల్లో పఠించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధిష్టానం సూచించింది. 2న నగర సంకీర్తన, 3న ఆలయాల్లో భజన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చింది. 2 రోజుల పాటు తిరుమలలోనే పవన్ బస చేయనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. తిరుమలలో తన ప్రాయశ్చిత్త దీక్షను విరమిస్తారు. తిరుమల పర్యటనలో భాగంగా లడ్డూ కౌంటర్, అన్నప్రసాద కేంద్రం, వెంగమాంబ కాంప్లెక్స్ లను ఆయన పరిశీలిస్తారు. అక్టోబర్ 3న తిరుపతికి వచ్చి మధ్యాహ్నం 3 గంటలకు వారాహి సభల్లో పాల్గొంటారు. ఏపీలో ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన కానిస్టేబుల్ నియామకాలను కూటమి ప్రభుత్వం మళ్లీ పట్టాలెక్కించింది. 6,100 కానిస్టేబుల్ పోస్టుల నియామకంలో తదుపరి పరీక్షలను ప్రారంభిస్తున్నామని, 5 నెలల్లో శారీరక సామర్థ్య పరీక్షలు పూర్తి చేస్తామని ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా కానిస్టేబుల్ నియామక ప్రక్రియ వాయిదా పడింది. గత వైసీపీ ప్రభుత్వం 2022లో 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ప్రిలిమ్స్ ని నిర్వహించి ఫలితాలు సైతం వెల్లడించారు. 2023 జనవరిలో ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించగా 95,208 మంది ఉత్తీర్ణులయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. హిందూ మతాన్ని నమ్మడం, వాడుకోవడం ఈ 2 వేరువేరని ఆయన పేర్కొన్నారు. నిజమైన హిందువు దేవుడని, హిందూ మతాన్ని నమ్ముకుంటాడని, రాజకీయ అజ్ఞాని చంద్రబాబు లాంటి వెన్నుపోటుదారులు రాజకీయం చేసి లబ్ధి పొందాలనుకునే వాళ్లు దేవుడిని, మతాన్ని వాడుకుంటారని విమర్శించారు. వైసీపీ పాలనలో తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని, లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని ఏపీ ప్రభుత్వం, హిందూ సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ అంశం దేశ వ్యాప్తంగా దుమారం రేపింది. సుప్రీంకోర్టులో కూడా ఈ అంశంపై విచారణ జరిగింది. లడ్డూ నాణ్యతపై సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా మీడియాతో సీఎం మాట్లాడారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై విజయసాయి విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఎక్స్ వేదికగా మరోసారి విమర్శలు గుప్పించారు. కాదేది రాజకీయానికి అతీతం అంటూ సెటారికల్ ట్వీట్ చేశారు. వరదలో పడవలు, లడ్డూ ప్రసాదం, ముంబై నటి కాదేది రాజకీయానికి అతీతమని అంబటి తన ట్వీట్ లో రాసుకొచ్చారు. భారీ వర్షాల కారణంగా పోటెత్తిన వరదల్లో ప్రకాశం బ్యారేజ్ వద్దకు కొట్టుకొచ్చిన పడవలు, తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూ కల్తీ వ్యవహారం, ముంబై నటి కాదంబరి అంశాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. వీటితో కూటమి నేతలు రాజకీయాలు చేస్తున్నారని వైసీపీ సీనియర్ నేత సెటైర్లు వేశారు. డ్వాక్రా సంఘాల మహిళలు ఆర్థికంగా బలపడటమే కాకుండా కుటుంబానికి తమ వంతుగా తోడ్పాటును అందిస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు.
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో కడప నగరం రాజీవ్ పార్క్ వద్ద మెప్మా అర్బన్ మార్కెట్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆమె మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ను సందర్శించి ఆయా వస్తువుల ప్రాధాన్యతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే దానంతటా అదే సమాజం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రాబోయే యువతకు సరైన మార్గం చూపించినట్లవుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రికగా ఉంటున్న డ్వాక్రాలోని సభ్యులు ఆర్థికంగా బలపడడానికి ఇలాంటి వ్యాపార కార్యకలాపాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. డ్వాక్రా సంఘాల మహిళలు వ్యాపార కార్యకలాపాల నిర్వహణకు ఎదురవుతున్న సమస్యలు పరిష్కరించేందుకు వారికి తగిన సదుపాయాలు కల్పించేందుకు తన వంతుగా కృషి చేస్తామని ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వ పాలనలో డ్వాక్రా సంఘాల మహిళల నైపుణ్య అభివృద్ధికి ఆర్థికంగా వారు అభివృద్ధి పదంలో పయనించేందుకు తగిన చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే విమర్శించారు. ఇదే క్రమంలో డ్వాక్రా సంఘ సమస్యల పరిష్కారానికి తన వంతుగా తోడ్పాటునిస్తామని ఆమె వివరించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీతో పాటు పలువురు అధికారులు, డ్వాక్రా సంఘాల సభ్యులు, స్టాల్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరిగింది వాస్తవమే అయినా చంద్రబాబు ఆరోపించినట్లుగా జంతువులకు పదార్థాలు వినియోగించలేదని మాజీ ఎంపీ డాక్టర్ చింతామోహన్ అన్నారు. దేవుణ్ణి రాజకీయాలకు వాడుకోవడం మానేయాలని కోరారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసినా కూడా రాజకీయాలు మానలేదన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా చర్యలు తీసుకోవాలని చింతామోహన్ కోరారు. తక్కువ ధరకు నెయ్యి కొనుగోలు చేసి అపవిత్రం చేసిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇకపై వచ్చే అవకాశం లేదని, యువకులు స్వయం ఉపాధి పొందేందుకు కృషి చేయాలని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. 4200 మంది ఒప్పంద కార్మికుల తొలగింపుపై పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. ఈడీ వర్క్స్ భవనాన్ని ఒప్పంద కార్మికులు ముట్టడించారు. కుటుంబాలతో కలిసి ఆందోళనకు దిగారు. దీంతో ఇక్కడ భారీగా పోలీసులు, సిఐఎస్ఎఫ్ బలగాలు మోహరించాయి. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి అంశంపై సిట్ దర్యాప్తును తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టుగా డీజీపీ ద్వారకా తిరుమలలో ప్రకటించారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాదులు చేసిన సూచన మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. తదుపరి విచారణ అనంతరం సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా విచారణ కొనసాగిస్తామని తెలిపారు. నిలకడగా ఉన్న సౌత్ ఇండియా సూపర్ మార్కెట్ రజనీకాంత్ ఆరోగ్యం. నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్. బాలీవుడ్ నటుడు గోవిందాకు తీవ్ర గాయాలు, చికిత్స. ఇలాంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం. సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ అస్వస్థత కారణంగా చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరగా ఆయనకు వైద్యులు స్టెంట్ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరో 2 రోజుల్లో ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారని వెల్లడించారు. మరోవైపు రజనీ భార్య లత స్పందిస్తూ రజనీ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. రజనీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదనే వార్తలు రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన క్షేమంగానే ఉన్నారని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. చాలా మంది అభిమానులు ఆసుపత్రి వద్దకు కూడా చేరుకున్నారు. కొన్ని గంటల సేపు ఐసీయూలో ఉన్న రజనీని వైద్యులు ఇప్పుడు సాధారణ వార్డుకు తరలించారు. గత కొద్ది రోజులుగా ఏపీలో తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, నటుడు పవన్ కళ్యాణ్ కు మధ్య మాటలు యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే వరుసగా ట్వీట్లు చేస్తూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నిస్తోన్న నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా మరో ట్వీట్ చేశారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువని, ఇక చాలు, ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. బాలీవుడ్ నటుడు గోవిందాకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదవశాత్తు ఇంట్లో గన్ మిస్ఫైర్ కావడంతో కాలులోకి బుల్లెట్ దూసుకెళ్లింది. దీంతో ఆయన కాలుకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ లో జరిగిన 2వ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం వార్తను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన 2వ టెస్ట్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేనా సులువుగా ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అర్ధశతకంతో రాణించాడు. తొలి ఇన్నింగ్స్ లో కూడా బ్యాట్ ఝులిపించిన యువ బ్యాటర్ 2వ ఇన్నింగ్స్ లోనూ అద్భుతంగా ఆడాడు. 45 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 4లు, 1 సిక్సర్ తో 51 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. లాభాల్లో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు, ఒడిదుడుకుల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇలాంటి వార్తలను బిజినెస్ న్యూస్ లో చూద్దాం. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గడంతో భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు భారీగా లాభాలు పొందుతున్నాయి. కానీ చమురు వినియోగదారులకు మాత్రం ఆ మేరకు వెసులుబాటు ఇవ్వడం లేదు. ఇప్పటికే ఆహార ధరలు, ఇతర నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గిన మేరకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకుల్లో కొనసాగాయి. చివరికి స్వల్ప నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు మన మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 33 పాయింట్లు కోల్పోయి 84,266కు పడిపోయింది. నిఫ్టీ 13 పాయింట్లు కోల్పోయి 25,796 వద్ద స్థిరపడింది. ఇది ఇవాల్టి ఫటాఫట్ 40. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.